జనగాం స్టూడియోస్ ఛానల్లో మీ వ్యక్తిగత ఇంటర్వ్యూల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9533949192. నమస్తే, వెల్కమ్ టు జనగాం స్టూడియోస్. నేను మీ రాజ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో హస్తకళ వేదికలకి పేరుగాంచినటువంటి పెంబర్తి గ్రామం నుంచి వెళ్ళి ఐలా సోమనరసింహాచారి గారు వారి యొక్క అనుభవాలను మరియు పెంబర్తి యొక్క విశిష్టతల గురించి చెప్పడానికి మన ముందుకు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే బ్రదర్. మీ పేరు, మన హస్తకళల యొక్క ప్రాముఖ్యత గురించి కొంచెం మీరు చెప్తారా సార్? తమ్ముడు, నా పేరు ఐలా సోమ నరసింహాచారి, పెంబర్తి హస్తకళాకారుణ్ణి. నాకు ఈ పెంబర్తి హస్తకళలలో రాష్ట్ర ప్రభుత్వ అవార్డు కూడా వచ్చింది. నేను పెంబర్తిలో నా చిన్నతనం నుంచి, నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నేను ఈ వృత్తిలోకి పరిచయమయ్యాను, నేర్చుకున్నాను. అదే ఎందుకంటే పెంబర్తి హస్తకళలు అనేటువంటిది మాకు తరతరాల నుంచి వచ్చేటువంటి ఒక కుల వృత్తి అది. ఓకే. అయితే ప్రతి ఇంట్లో కూడా ముఖ్యంగా హస్తకళలు అంటే విశ్వకర్మీయులకు చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి హస్తకళలు. మా సామాజిక వర్గంలో అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రతి ఇంట్లో కూడా లేవగానే శుద్ధ శబ్దం వినిపించేది. మేము చిన్నగా ఉన్నప్పుడు బడికి వెళ్తాము కదా, వెళ్ళి వచ్చిన తర్వాత మా కులముల అందరి పిల్లలు కూడా బడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ నాయన దగ్గరనో వాళ్ళ అన్న దగ్గరనో కూర్చొని ఆ మూల సుత్తే పట్టుకొని చేస్తుండేది. అట్లా ఆటోమేటిక్గా అబ్బేది అది. అట్లా మా నాన్నగారు ఇదే వృత్తిలో ఉండేది. నా చిన్నతనాన్నే మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మాకు ముగ్గురు అక్కయ్యలు. ఓకే. ముగ్గురు అక్కయ్యలలో మా ముగ్గురు అక్కయ్యలకు కూడా ఈ వృత్తి వస్తుంది. ఓకే. ఫస్ట్ కుటుంబ పోషణకు మా పెద్ద అక్కయ్య ఈ వృత్తిలోకి వచ్చిన మొట్టమొదటి మహిళా హస్తకళాకారిణి మా పెద్ద అక్కయ్య రాగేశ్వరం అని. ఓకే. ఈ మహిళలలో మొట్టమొదటి హస్తకళాకారిణి, మొట్టమొదటి హస్తకళాకారిణి ఆ అక్కయ్య చేసింది. ఆ అక్కయ్య పెళ్ళి అయిన తర్వాత రెండో అక్కయ్య శిక్షణ పొందింది, వచ్చింది. మళ్ళీ ఆ అక్కయ్యది కూడా వివాహం అయిన తర్వాత మూడో అక్కయ్యను నేను ఒకే ఏజ్ వాళ్ళం కదా, ఇది చేశాము. నేను మా అక్కల దగ్గర చూసి నేను ఇది నేర్చుకున్నాను మెల్లిమెల్లిగా. ఇక తర్వాత ఇక నా యొక్క ప్రతిభతోని అయితేంది, నైపుణ్యత అయితేంది, పరిశీలనతోని ఇక నేను ఇందులో మెలకువలు నేర్చుకొని ఒక రాష్ట్ర అవార్డుకు కూడా ఎంపిక కావడము జరిగింది. ఓకే సార్. సార్, మీకు ఇష్టమైన హస్తకళ అంటే మీరు తయారు చేసిన సొంతంగా అంటే ఏమైనా ఉన్నదా సార్ మీరు చేసిన దాంట్లో? అంటే మామూలుగా కళాకారులు అందరూ ఏంటంటే పూర్వము వెనుకట చేసిన వాళ్ళవి అవి కొనసాగిస్తుంటారు కదా, ఆ ప్రొడక్షన్ ఉత్పత్తి అవి జరుగుతున్నాయి. అంటే మీరు అడిగింది ఏంటంటే నా వైపు నుంచి కొత్తగా ఏమైనా తయారు చేసిన, నాకు కూడా అటువంటి కొత్తగా తయారు చేయడం అనేది నాకు చాలా ఇష్టము. ఎందుకంటే హస్తకళలను ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఇప్పుడున్నటువంటి జనరేషన్కు, ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో కూడా హస్తకళను ఇష్టపడాలి అనేటువంటి భావన కలిగినటువంటివన్నీ ఇందులో నేను కొత్తదనం అనేటువంటిది తీసుకొచ్చినాను. ఆ సృజనాత్మకతతోనే నాకు రాష్ట్ర అవార్డు వచ్చింది. ఓకే. అంటే గతంలో పూర్వము సాంప్రదాయ వస్తువులు మాత్రమే, ఆర్టికల్స్ మాత్రమే, కళాకృతులు మాత్రమే చేసేవారు. అంటే ఒక హిందూ దేవతా చిత్రాలతోని తయారు చేసినటువంటి ఇప్పుడు గణేష్ కానీ, లక్ష్మి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఇంకా అలాంటివి అన్నీ కూడా తయారు చేస్తే అవి హిందూస్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఓకే. ఒక మక్క మదీనా లాంటివి, కల్మా లాంటివి చేస్తే ముస్లింలు మాత్రమే తీసుకెళ్ళి పెట్టుకుంటారు. మేరీ మాత, జీసస్, చర్చ్ లాంటివి చేస్తే ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే తీసుకెళ్తారు. మరి అందరూ ఒక వస్తువు
డిఫరెంట్గా తీసుకుంటున్నారు. ఒకే వస్తువును అందరు తీసుకోవాలంటే ఒకటి క్రియేటివిటీ ఉండాలి, యూనివర్సల్గా ఉండాలి. ఉంటే ఇది అన్ని సామాజిక వర్గాలలో ఇది ప్రాచుర్యం పొందుతుంది. ఇప్పుడు ఈ ఆధునిక సమాజానికి కూడా హస్తకళలను దగ్గర చేసిన వాళ్ళం అవుతామని నేను ఆలోచించి, మనము ఒక ఈ దేశము ఓకే ఒక జాతీయ సమగ్రత మీద అంశం తీసుకున్నాను నేను. ఓకే సార్. ఈ దేశం ఒక చెట్టు అనుకుంటే ఆ చెట్టుకు కాసినటువంటి ఫలాలు, కాయలు వివిధ మతాలు అనుకోవచ్చు. అంటే ఒకే దేశంలో ఒకే చెట్టుకు కాసినటువంటి కాయలు వివిధ మతాలు. సూపర్. ఓకే అన్న కాన్సెప్ట్ తీసుకొని ఒక నక్షీలో ఒక సర్కిల్లో ట్రీ తీసుకున్నాను. సార్ ఆ ఫలాల ప్లేస్లో వివిధ మతాల యొక్క లోగోలు, ఓంకారం కానీ, క్రాస్ కానీ, నక్షత్రము, చంద్రవంక కానీ, పార్సీస్ది కానీ, బుద్ధిస్ట్ది కానీ, సిక్, ఈ మతాలన్నీ కూడా వాటికి లోగోలు చెక్కాను. ఒక చెట్టు కొమ్మలకు, ఒక చెట్టుకు కాసినటువంటి ఫలాలలాగా చేసి దానికి క్యాప్షన్ ఇచ్చాను. హమ్ సబ్ ఏక్ హై, వీఆర్ ఆల్ వన్ అని హిందీలో ఇంగ్లీష్లో క్యాప్షన్ ఇచ్చి అది నేను ప్రజెంట్ చేశాను. ఓకే. అది అప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. హస్తకళల అభివృద్ధి సంస్థ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు లేపాక్షి అని ఉండే. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ లేపాక్షి పేరును ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకున్నారు. మన తెలంగాణ ప్రభుత్వము గోల్కొండ అని పేరు పెట్టింది, గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థ అని పెట్టింది. అట్లా గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అవార్డు నాకు వచ్చింది. సూపర్. ఇది నేను చేసినటువంటి కొత్త ప్రయోగం. అప్పటి నుంచి కూడా ఒక ఇప్పుడున్నటువంటి భావజాలానికి తగినట్టుగా ఒక సీనరీస్, ఒక మోడర్న్ ఆర్ట్ లాంటివి అన్నీ కూడా చేయడము ప్రారంభించాం. ఇంతకుముందు అంటే దేవతా చిత్రాలు, సాంప్రదాయ చిత్రాలు చేసేవారు. అవును సార్. మన తయారు ప్రక్రియ ఉంటుంది కదా, అంటే దేనిపైన ఎక్కువ వేస్తుంటారు మీరు దాన్ని తయారు ప్రక్రియ? మేము వాడేది మెటల్, లోహము. ఓకే సార్. షీట్లు వచ్చేసి మాకు ఇత్తడి రేకు ఉంటుంది, రాగిది ఉంటుంది. ఓకే సార్. అల్యూమినియము తక్కువగా వాడతాము. ఇవి అయితే ప్రధానంగా వాడతాము. ఇంకా ఇక టెంపుల్స్కు సంబంధించినటువంటి కానీ, ఇంకా ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళ శుభకార్యాలలో కానీ, వాళ్ళ ఇళ్లలో వస్తువులు కానీ వెండితో కూడా చేయించుకుంటారు. ఓకే. మామూలుగా టెంపుల్లో వెండి దాతలు ఇస్తారు కదా, ఆ మూల విరాట కిరీటాలు కానీ, ద్వారాలు కానీ, ద్వారాలు, తొడులు కానీ, ఇంకా మకర తోరణాలు కానీ, అవి వెండిలో కూడా చేయిస్తారు. వెండిలో చేస్తాము, మళ్ళీ ఇత్తడిలో చేస్తాము. ఇవి ప్రధానంగా 3: బ్రాస్, కాపర్, సిల్వర్. ఇవి ఈ 3 మేము వాడేటువంటి మెటల్స్. ఓకే సార్. సార్, ఒక హస్తకళను మీరు మొదటి తయారు చేయడానికి కనీసం ఎంత టైం పడుతుంది సార్, ఒక కళను తీసుకొని చేయడానికి? అంటే ఒక్క వస్తువుకు పట్టినంత సమయం ఇంకొక వస్తువుకు ఉండదు. ఏ ప్రక్రియ దానికి, ఏ వస్తువు తయారు చేయడానికి సమయము అదే ఉంటుంది. ఏ వస్తువు తయారు చేయాలన్నా కానీ మొదటగా మనం కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి హస్తకళల్లో. ఒకటి అలంకరణ వస్తువులు, అంటే డెకరేటివ్, అంటే గోడకు వేసుకునేటువంటి సీనరీస్ అలాంటివి. మళ్ళీ షేపింగ్, అంటే ప్లాంట్ పాట్స్, ఇంకా అలాంటివి ఉంటాయి. ఇప్పుడు సీనరీస్ లాగా తీసుకున్నట్టు ఏది ఉంటే మామూలుగా దేవతా చిత్రాలు ఇంకా ఏవైనా కావాలి అని అనుకుంటే మనకు గూగుల్లో కూడా దొరుకుతాయి. దాన్ని ప్రింట్అవుట్ తీసేసుకొని మళ్ళీ లైనింగ్ వర్క్ చేసేసుకొని అది చేస్తాము షీట్లో. లేదు కొత్తగా క్రియేటివ్ చేయాలనుకుంటే మేము సొంతంగా కూడా మేము ఆర్ట్ వేసుకుంటాం. ఓకే. ఆర్ట్ వేసుకొని మేము చేస్తాం. ఇక షేపింగ్ వరకు వచ్చేసి ప్లాంట్ పాట్ చేయాలని అనుకుంటే అది ఏం సైజ్ తీసుకోవాలి, షీట్ ఎంత కట్ చేయాలి అనేది చేస్తుంది. ఇది మేము ఇలా వాడేది మాకు పేపర్ వర్క్ ఉంటుంది. ఓకే. మళ్ళీ ఈ కంప్యూటర్ సహాయం కూడా ఉంటుంది. ఈ జిరాక్స్ మిషన్లో ఈ పరికరాలు అవసరం ఉంటాయి. ఓకే. మాకు మిషనరీతో కూడా, ఈ టెక్నాలజీతో కూడా పని ఉంటుంది. ఓకే సార్. అంటే మీ సొంతంగా ప్లస్ మళ్ళీ మీ ఇప్పుడున్న అంతే. ఇప్పుడు మేము ఒక ఫోటోను గూగుల్ నుంచి తీసుకున్నా కానీ మళ్ళీ మేము సొంతంగా మా అనుగుణంగా లైనింగ్ వర్క్ చేసుకోవాలి.
తయారు చేసే టైంలో అంటే మీకు ఎలాంటి ఎక్కువ ఇబ్బందులు వస్తుంటాయి సార్ మామూలుగా? అనుకున్నట్టు వస్తుందా లేదు? ఇప్పుడు మనం ఒక చిత్రాన్ని ఊహించుకొని మనం చేస్తున్నాం కదా సార్ ప్రజెంట్. మీరు అనుకున్నట్టు వస్తుందా రావట్లేదు? అది వస్తుందా కాదు? దాంట్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి మీకు? అయితే మేము తయారు చేసేది అయితే ఫస్ట్ ఆర్ట్ వర్క్ అయిన తర్వాత ఇది మొదలు పెట్టుకుంటాము. ఓకే సార్. ఆర్ట్ వర్క్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. అయితే ఇందులో ఇక్కడే మా ఆర్టిస్టు కళాకారుని యొక్క ప్రతిభ నైపుణ్యం బయటపడుతుంది. లైనింగ్ వర్క్ అనేది అంతా ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి అందంగా కనిపించాలంటే అందరికీ ఆకారాలు ఉంటాయి, కానీ వాళ్ళు అలంకరించుకునేటువంటి విధానంలో అందం అనేది బయటపడుతుంది. ఓకే. అట్లా ఒక చిత్రాన్ని మనము లైనింగ్ వర్క్ అనేది అందరు చేస్తారు, దానికి మెరుగులు దిద్దడం అనేది ఉంటుంది కదా. ఆ ఆర్టిస్టు తన ప్రతిభతోని మెరుగులు దిద్దాలి. అవును. ఇప్పుడు నేను చేసిన మెరుగులు దిద్దడము ఇంకొక ఆర్టిస్ట్ చేయడు, ఇంకొక ఆర్టిస్ట్ చేసిన మెరుగులు దిద్దడం అనేది ఇంకొక అతను చేయడు. ఇక్కడే ఎవరు చేశారు అంటే మా వాడుక భాషలో ఏంటంటే తీర్మానం అంటాం దీన్ని. ఓకే. ఈ తీర్మానం బాగా చేసిండ్రు అని మాకు మేము అనుకుంటాం. అట్లా ఇక ఇందులో కళాకారుని యొక్క నైపుణ్యత ప్రదర్శితమవుతుంది. ఓకే సార్. ఇప్పుడు మనం ఒక హస్తకళను రెడీ చేసుకోవడానికి ప్రిపరేషన్ కోసం ముందుగా మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అన్నమాట దానికోసం మీరు? అంటే మేము ఏది చేసినా కానీ మేము సేల్స్ పర్పస్ తయారు చేసి మన షోరూంలో పెట్టుకోవడం అనేది కాకుండా అవేమో మాకు ఏదైతే కొనుగోలు చేసుకుంటారో అది మాకు రొటీన్ వర్క్ ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరైనా ఆర్డర్ ఇచ్చి చేస్తే వాళ్ళకి ఏం డిజైన్ కావాలనో వాళ్ళు చెప్తారు, వాళ్ళు రఫ్గా చెప్తారు, లేదంటే వాళ్ళకు ఒక ఫోటో ఇస్తారు. దానికి మాకు అనుకూలంగా మేము ఆర్ట్ వర్క్ చేసుకొని అది చేస్తాం. అది వాళ్ళ కంపెనీ లోగోనే కావచ్చు, ఒక స్కూలు ఎంబ్లమే కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ లోగోనే కావచ్చు, లేదంటే ఒక ఏదైనా డిఫరెంట్ ఫిగర్ ఇద్దాం అనుకుంటున్నాము మొమెంటోగా జ్ఞాపికగా అని అంటే ఇట్లా ఉండాలి. వాళ్ళకు ఫోటో ఉండదు, ఏముండదు, ఒకటి డిఫరెంట్గా ఉండాలి, ఇట్లా ఉండాలి అని ఒక 2-3 పాయింట్స్ వాళ్ళు చెప్పింది అనుకోండి, మేము ఇట్లా ఉంటే బాగుంటుంది కానీ ఒక మామూలుగా పేపర్ వర్క్ స్కెచ్ వర్క్ వేసి చూసిస్తే ఇట్లా ఉండాలంటే అప్పుడు మాకు అనుకూలంగా డిజైన్తో మేము చేస్తాం. ఫస్ట్ రఫ్ వర్క్ అయితే వాళ్ళకి చూపిస్తాం. ఓకే. వాళ్ళు ఇట్లా ఉంటే బాగానే ఉంటుంది అంటే అప్పుడు మేము ఫైనల్ చేసేస్తాం. ఓకే సార్. అది చేసేసి ఆ రకంగా తయారు చేస్తాం. కళను ప్రారంభించినప్పుడు మీకు అత్యంతంగా సంతోషంగా అనిపించిన ఎప్పుడన్నా సందర్భం ఉందా సార్ మీకు? అంటే నా వ్యక్తిగతంగా నేను కళను ప్రారంభించి సంతోషపడిన విషయం అంటే ఇప్పుడు నాకు వచ్చినటువంటి రాష్ట్ర అవార్డు కళాకృతి ఉంది కదా సార్, అది తయారు చేసేటప్పుడే నాకు అనిపించింది. ఓకే సార్. తయారు చేసినప్పుడు అనిపించింది నేనైతే దానికి అవార్డు వస్తుందని నేనైతే ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోలేదు. ఓకే. కానీ అక్కడ వాళ్ళ పరిశీలకులకు మాత్రం అందరికీ ఇది వీళ్ళు ఏకాభిప్రాయంతో వాళ్ళకు నచ్చింది. ఇక అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది దానికి నా అవార్డు రావడం అనేది కూడా మీ ప్రతిభకు ఒక గుర్తింపు అనేది అది మొదలుకొని ఇక ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ రావడం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్స్, శిక్షణ శిబిరాలు కూడా ప్రభుత్వము మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు ముఖ్యంగా ఈ హస్తకళలను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసలు మాకు హస్తకళల అభివృద్ధి సంస్థ ఎట్లుంటుంది, ఏం పనులు చేస్తనేది కూడా మాకు తెలియదు నా చిన్నతనంలో. తెలంగాణ మన ప్రభుత్వం మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థ అని పేరు పెట్టుకున్నాక ఈ కళాకారులకు వీళ్ళకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఈ కళను అభివృద్ధి చేయాలి అనేటువంటిది గవర్నమెంట్ కాన్సెప్ట్ పెట్టుకున్నది. నాకు ఇందులో రాష్ట్ర అవార్డు వచ్చింది కాబట్టి ట్రైనింగ్ మాస్టర్గా నన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడప్పుడు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒక నెల రోజుల ప్రోగ్రాం కానీ, 3 నెలల ప్రోగ్రాం కానీ, 6 నెలల ప్రోగ్రాం కానీ. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి కొత్త వాళ్ళకు శిక్షణ ఇవ్వడం కొరకు బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకు డ్రాయింగ్ వర్క్ మొదలుకొని సుత్తే మూల పట్టుకోవడం దగ్గర నుంచి నేర్పించి వాళ్ళు నక్షి ఎలా కొట్టాలి అని వాళ్ళతోని పూర్తి నక్షి చేయించడం. ఇదేమో బేసిక్ ట్రైనింగ్ సెంటర్. తర్వాత ఆల్రెడీ ఈ వృత్తిలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్. ఓకే.
ఒక కొత్త పనితనం ఎలా నేర్చుకోవాలి, కొత్త ఐటెము ఎలా తయారు చేయాలి అనేటువంటిది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తారు మన తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ. మళ్ళీ డిసిహెచ్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ న్యూ ఢిల్లీ వాళ్ళు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దానికి ఈ డిజైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి డిజైనర్స్ వస్తారు. వాళ్ళు నిష్ణాతులు మన నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది కదా, అందులో శిక్షణ పొందినటువంటి వాళ్ళు, దానికి సమానమైనటువంటి కోర్సు చేసిన వాళ్ళు డిజైనర్స్ ఉంటారు. వాళ్ళు వస్తారు. వాళ్ళు మార్కెట్ సర్వే చేస్తారు. ముందు ఈ 2-3 రాష్ట్రాలు తిరుగుతారు. తిరిగి ఎక్కడెక్కడ ఎలాంటి ఇప్పుడు క్రాఫ్ట్కి సంబంధించింది వాడుతున్నారు, ఒక కార్యాలయాల్లో కానీ, ఇంకేదో షాపింగ్ మాల్లలో కానీ, హోటల్స్లో కానీ, విల్లాస్లో కానీ వీళ్ళు క్రాఫ్ట్ ఎక్కడ ఎలాంటివి వాడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు అని వీళ్ళు సర్వే చేస్తారు. చేసిన తర్వాత ఒక విల్లాలో ఒక గోడకు ఒకటి అది పెట్టిండు అనుకోండి, ఇక్కడ బ్రాస్తి ఇలా పెడితే బాగుంటుంది అని వీళ్ళకు వస్తుంది. అవి వీళ్ళు డిజైన్స్ వీళ్ళు సేకరిస్తారు. అవి ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో మాస్టర్గా నేను ఉంటాను. డిజైనర్ను ఇక్కడ మాస్టర్ నేను కలిపి ఒక 30 మందిని తీసుకుంటాం ట్రైనీస్ను, వాళ్ళతోని చేపిస్తాం. ఇది స్కిల్ డెవలప్మెంట్. అయితే మళ్ళీ అవి కొత్త డిజైన్స్ చేసిన తర్వాత అది ప్రమోట్ అనేది గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ పెడుతుంటుంది, అందులోకి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, మేము తయారు చేసిన వస్తువులు అట్లా ప్రమోట్ అవుతుంది. మళ్ళీ మనము వ్యక్తిగతంగా కూడా ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మీరు కొత్తదనాన్ని నేర్చుకోండి అని వాళ్ళు మనకు పరిచయం చేయిస్తున్నారు. దాన్ని మనము మార్కెటింగ్లో ఎలా ముందుకు తీసుకుపోవాలి అనేది కూడా అది మన బాధ్యత. అట్లా ఎందుకంటే దానికి డిమాండ్ ఉంటుంది, కానీ ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనేది మనం చూసుకోవాలి. సార్ ఈ కళలో అంటే ఇప్పుడు మన హస్తకళలలో ఇలా నష్టాలు కూడా ఉంటాయని కూడా తెలిసింది సార్ మనకు. ఎలా అంటే ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే వాళ్ళు ఒకవేళ మరి తీసుకోకపోవడం వల్ల ఎలాంటి ఏమైనా నష్టాలు ఏమైనా జరుగుతాయి సార్ మన దాంట్లో? కొన్ని సందర్భాలలో జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అనుకూలించకపోవడము, వాళ్ళకు ఇంకా ఏమైనా కావడము, ఆర్డర్ ఇచ్చినటువంటి వస్తువు సగంలోనే వాళ్ళు ఒక 50% అడ్వాన్స్ ఇస్తారు అని అనుకుందాం. ఈ తయారైన తర్వాత మళ్ళీ మిగతా డబ్బులు ఇస్తారు కదా ఎవరైనా. తీరా ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది పెట్టుబడికి పనికి వస్తుంది, మనము ఈ మేకింగ్ ఛార్జ్ అదంతా తర్వాత తీసుకుంటాం కదా అని అనుకుంటాం. ఈలోపు వాళ్ళు ఏదైనా జరగవచ్చు, అది తీసుకపోకపోవచ్చు. ఇక అప్పుడు ఈ వస్తువు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చింది వేరే వాళ్ళకు పనికిరాదు. అవును, సరే వేరే వాళ్ళకు అమ్ముకొని మనకు డబ్బులు వస్తాయంటే వేరే వాళ్ళకు పనికిరాదు, అది అలాగే ఉండిపోతుంది. దాని ద్వారా కూడా అట్లా ఆ రకంగా కూడా నష్టం జరుగుతుంది. సార్ యువతరం ఉంది కదా, యువతరం ఈ హస్తకళ నేర్చుకోవడం వాళ్ళకి ఏమైనా సమస్యలు అనిపిస్తుందా? వాళ్ళకు ఇప్పుడు కొత్తగా చురుగ్గా పాల్గొంటున్నారా? ఇప్పుడు ఉన్నటువంటిది సమస్య అనే అనుకోవాలి ఇప్పుడు ఇది. ఎందుకంటే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఈ పని చేసేది కాబట్టి మా కుటుంబ సభ్యులతోని మా పెద్దవాళ్ళతోని కలిసి మేము పని చేసేవాళ్ళము. ఆ విధంగా ఈ వృత్తిలోకి వచ్చాము. అప్పుడు మా దగ్గర మా ఏజీ వాళ్ళము ఈ చదువుకుంటూ ఈ వృత్తిలో కొనసాగే వాళ్ళు ఈ వృత్తిలో కొనసాగిండ్రు. కొందరు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళిపోయినరు, కొందరు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కోర్సులు అవి ఇవి చేస్తున్నారు. ఆ జాబులనే ఊరిడిచిపోతున్నారు, హైదరాబాదు బెంగళూరు అటు చెన్నై అటు ఇటు పోతున్నారు. ఈ పని పట్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ కలగడం లేదు. అంటే ఇప్పుడు యువత మీరు అన్నారు, ఇప్పుడు యువతను ఈ వృత్తిలోకి ఎందుకు రాలేకపోతున్నారు అని. అంటే కుల వృత్తులు అనేటువంటి ఇప్పుడు చేసే వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి
ఫ్యాషన్కి అలవాటు పడినరు. ఇప్పుడు నేను ఈ గట్టి పని ఎట్లా చేయాలి ఇప్పుడు అవును. ఇప్పుడు రైతుల పిల్లలు వ్యవసాయం ఎందుకు చేస్తలేరంటే నేనేడ పొలం కాడికి పోవాలి, నేనేడ బుడిద అంటించుకోవాలి అని తండ్రి ఏదో కష్టపడి చదివిస్తుంటే ఇక వాళ్ళు అట్లనే వెళ్ళిపోతున్నారు. అట్లా మా దానిలో కూడా ప్రతి కుల వృత్తిలో కూడా నేను ఇదేం పని చేయాలి, నేను చదువుకున్నా నేను జాబే చేస్తా అని అనుకుంటున్నారు. అట్లా ఇప్పటి జనరేషన్ మా ఫీల్డ్ను మా వృత్తిని ఎంచుకుంటలేరు. అప్పటి వాళ్ళమే చేస్తున్నాం. ఇంకా కొందరు విధి లేని పరిస్థితులను లేకపోతే ఇందులో బాగానే ఉన్నది కానీ గమనించిన వాళ్ళలో కొందరు మాత్రము చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పిల్లలకు చెప్పేది ఒకటే, జాబులు చేస్తున్నారు, ఊరిడిచి కుటుంబాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడనో రూములు కిరాయి తీసుకొని ఆ హోటళ్ళలో తినుకుంటా ఉండి సాఫ్ట్వేర్ జాబ్లను చేస్తున్నారు. ఆ జాబ్ చేసేది ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏదో కంపెనీకి సంబంధించినటువంటి ప్రమోషన్లు చేయడమో గీమేషన్లు చేయడమో వాళ్ళ చేయడమే చేస్తున్నారు. అందులో ఇది కూడా రావచ్చు, మా హస్తకళది కూడా ఎవరో కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు, మా దగ్గర నుంచి తీసుకెళ్తారు కదా, అవి ప్రమోషను చేసుకోవడానికి కూడా ఆ పని కూడా మనోనికి అప్పైపోవచ్చు చెప్పచ్చు. అప్పుడు అనిపించింది మనకి అరే ఇది మా పనే కదా అని. అట్లా అంటే మా పనిని వేరే వాళ్ళు తీసుకొని అది పరిస్థితి రాకున్నా కానీ ఒక ఉద్దేశం, అరే వేరే కంపెనీలో మేము ప్రమోషన్ చేస్తున్నాం కదా, మనవి ఉన్నాయి కదా, మనవి మనం ప్రమోట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని ఆన్లైన్లో ఇది బిజినెస్ చేసుకుంటే మనకు సొంతంగా బిజినెస్ చేసుకున్న వాళ్ళం అవుతాము, మన కుటుంబానికి దగ్గరగా ఉంటాము. మరి ఇదే బిజినెస్ నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేసే బదులు నేను నా ఊర్లే నేను చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావాలి. అవును సార్. ఆ యువతకు వస్తే మన వస్తువులు మనం ప్రమోట్ చేసుకుంటాము, మన జాబును మనమే క్రియేట్ చేసుకుంటాము, మనము నలుగురికి ఇంతకుముందు మేము పని చేస్తుంటే కొత్త వాళ్ళకు పని చేయించేది, ఓ నలుగురు ఆర్టిస్టులకు పని కల్పించేది. అట్లా నువ్వు ఇది పెట్టుకో, మార్కెటింగ్ది పెట్టుకొని నువ్వు ప్రమోట్ చెయ్యి, నువ్వు ఇద్దరు పను పెట్టుకో, వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతావు, నువ్వే ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తావు, అది మనదయ్యే ఉంటుంది. ఇటువంటి ఆలోచన నేను ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలకు నేను అదే చెప్తా. ఏం చేస్తావు రా బిడ్డ నువ్వు అని అడిగితే అంకుల్ నేను ఇది చేస్తున్నా అంటే ఏమేం చేస్తావు అని అంటే ఏమున్నది అంకుల్, ఇవి మార్కెటింగ్ అవి ఇవి ఉంటాయి కదా, అవి ప్రమోట్ చేయాలి, అది అంటే అందరు ఇదే చేస్తారని కాదు అని అంటారు. అంటే అరే బిడ్డ నువ్వు వీళ్ళవి ప్రమోట్ ఇప్పుడు మన ఊర్లో చేస్తున్నారు కదా ఇవి, అట్లా ఆన్లైన్ది నువ్వు మీరే పెట్టుకోవచ్చు కదా, ఒకటి మీరే పెట్టుకుంటే ప్రమోట్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ అమెజాన్ అని ఫ్లిప్కార్ట్ అని ఇవన్నీ ఉన్నది కదా, ఒకటి పెంబర్తి మీద ఒకటి యాప్ తయారు చేసుకోరాదు బిడ్డ. తయారు చేసుకుంటే మన పెంబర్తి మార్కెటింగ్ ఈ అమెజాన్ ఒకటి తీసుకుపోయి వాడు పెట్టుకోవడం ఏంది, ఫ్లిప్కార్ట్ ఒకటి తీసుకుపోయి వాడు పెట్టుకోవడం ఏంది, మన వస్తువులు తీసుకుపోయి అరే మనమే ఒకటి పెట్టుకుంటే నువ్వు ఊరికి ఒక మంచి చేసినోనివి అవుతావు, నువ్వే ఒక కంపెనీ ఓనర్ అవుతావు, మనోళ్ళకు నువ్వు సహకరించినోనివి అవుతావు అని చెప్తున్నా. ఇంట్లో ఎవరన్నా ఒకడు మారకపోతాడా, ఎవరన్నా ఒకరు ఇది పెట్టకపోతారా అని అయితే నేను అనుకుంటాను. ఓకే సార్. సార్ వస్తువును తయారు చేసేటప్పుడు మనకు దానికి కావాల్సిన జాగ్రత్త మనం ఎలా తీసుకుంటే బాగుంటుంది? జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ పని చేసేటువంటి క్రమంలో మాకు అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలి, తప్పదు. ఓకే. ఇప్పుడు మేము కొలిమి దగ్గర పనిచేయాలి, అప్పుడేమో కొలిమి ఉండేది, ఇప్పుడు మనకు గ్యాస్ అది వస్తున్నా, అది అంటే మామూలుగా స్టవ్ వెలిగించేది సన్న మంట మీద వంట చేసుకోవడం అది వేరు. మేము చాలా పవర్ఫుల్ గన్స్ వాడతాం, అది ఒక షీట్ను హీట్ చేయడానికి. అది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ దాంతో ప్రమాదమే. మళ్ళీ మేము ఈ వర్క్ చేయడానికి షీట్ను అతకబెట్టడానికి లక్క కరిగించాలి, లక్క కరిగించేసి దాని మీద ఇత్తడి రేకుని అతకబెట్టాలి. ఆ లక్క కరిగించినప్పుడు అది గట్టిగా ఘనపదార్థంలో ఉన్నటువంటి లక్క కరిగిన తర్వాత అది లిక్విడ్ అవుతుంది. ఆ లిక్విడ్ దాన్ని పాకం లక్క
అంటే దాన్ని మనము చెక్క మీద పోసి అది ఏమాత్రము మనము ఆ దృష్టి మనసు వేరే దిక్కు ఉన్నా ఏమైనా అది అది ఆ ముగ్గుడు పట్టుకొని అటు ఇటు తిరిగినా కానీ అది కాలు మీద పడుతుంది. అవసరం అనుకుంటే మనమే దానిలో బ్యాలెన్స్ కూడా ఇటువంటి జరిగినాయి. ఓకే. ఇటువంటి జరిగినాయి. అది ప్రమాదమే. మళ్ళీ మేము యాసిడ్స్ యూజ్ చేస్తాము. అవి షీటును శుభ్రం చేయడానికి నైట్రిక్ యాసిడ్ అని, సల్ఫ్యూరిక్ యాసిడ్ అని ఇవి యూజ్ చేస్తాము. అవి ప్రమాదమే. అవి మీద పడ్డ ప్రమాదమే. ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, ఇప్పుడు బ్రతుకుతెరువు కొరకు సమస్యలు అయితే కానీ, పనులు లేకపోవడం కానీ, ఇప్పుడు ఈ ఆదరణ కోల్పోవడం వల్ల వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమైతే కానీ, ఇప్పుడు మనం అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులు ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పురుగుల మందుతోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. వేరే వాళ్ళు అట్లా. మా దగ్గర కూడా మేము వాడేటువంటి యాసిడ్స్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది తీసుకొని సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా అంటే బ్రతుకుతారు అంటే కరెక్ట్ ఉపాధి లేకపోతే ఉపాధి లేకపోతేనేమి, ఇంకా ఏ రకమైనటువంటి అయితేనేమి, అయితే మేము ఉపయోగించుకోవడానికి అటువంటి వస్తువులు ఇట్లా ప్రాణాలు తీసుకోవడానికి కూడా అవి అయిపోతుంది. అది ఇప్పుడు మళ్ళీ ఇది పక్కన పెడితే కూర్చొని పని చేయాలి. అవును, కూర్చొని పని చేయాలి అని అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఊకే చూస్తూ పని చేయాలి, కంటి సమస్యలు, సమస్యలు వస్తాయి. ఇలాంటివి అన్నీ కూడా అనారోగ్యము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలన్నప్పుడు అన్నట్టు ఇక మనం ఈ జవసత్వాలు ఉన్నప్పుడే, వయసు మీద పడకముందే, మరి అనారోగ్యాలు రాకముందే మనము పనులు చేసుకొని ఒక రూపాయి పొదుపు చేసుకొని భవిష్యత్తులో మనము ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఆ పరిస్థితులు ప్రస్తుతము లేవు. దళారీ వ్యవస్థ అయిపోయింది. ఓకే. కళాకారుడికి, నిజమైన కళాకారుడికి సొంతంగా పని చేసుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు ఏదైతే ప్రపంచీకరణ వచ్చి కుల వృత్తులు తయారు చేసేటువంటి వీళ్ళు కార్పొరేట్ శక్తులు కబంధ హస్తాల్లో చిక్కుకొని వాళ్ళు ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటున్నారో, ఈ పెంబర్తి హస్తకళలు కూడా కళాకారులు చేసి వాళ్ళే వ్యాపారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల నుంచి వీళ్ళు కూలీలుగా మారేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా ముందు కూడా ఇంకా పెట్టరేగిపోతుంది ఇది. ఇప్పుడు అంతకుముందు ఎక్కడి నుంచో వచ్చేది. అంతకుముందు ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లేనప్పుడు కానీ, సోషల్ మీడియా లేనప్పుడు కానీ, కొరియర్ సరే అది లేనప్పుడు కానీ ప్రత్యేకంగా వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తున్నారు అని అంటే పెంబర్తియే. ఇప్పుడంటే కార్పొరేట్ గిఫ్ట్స్, మిషనరీ ఐటమ్స్ అవి ఇవి వచ్చినాయి. వెనకట ఎక్కడి తమ్ముడు ఏదైనా కానీ చేతితో తయారు చేసినవే తీసుకునేది. అది పెంబర్తి హస్తకళనే కావచ్చు, ఇంకా ఏవైనా కానీ కావచ్చు. ఇప్పుడు అప్పుడు అట్లా వచ్చేది. వాళ్ళు ప్రోగ్రాము ఫిక్స్ చేసుకోవడానికంటే అంతే ముందు పెంబర్తికి పోయి ఇవి ఆర్డర్ ఇవ్వాలి. ఇవి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం డేట్ ఫిక్స్ చేసుకోవాలి కార్యక్రమంది. ఈలోపు వాళ్ళు తయారు చేసి పెట్టాలి కదా అని మాకు టైం ఇచ్చి, మా టైం తీసుకొని వాళ్ళు తయారు చేయించుకొని తీసుకుపోయేది. కళాకారుల దగ్గరికి వచ్చి చేసుకొని పోయేది. మాకు ఒక సొసైటీ ఉన్నది, విశ్వకర్మ కోఆపరేటివ్ సొసైటీ అని. అప్పుడు దాని కింద దాదాపు 70-80 కుటుంబాలు బతికేది. ఇప్పుడు సరే ఊర్లో వాళ్ళు మన స్నేహితులు అయితేనేమి, మనతో ఉండేవాళ్ళు అయితేనేమి, మన పక్క వాళ్ళు అయితేనేమి చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేర్చుకునే వాళ్ళు కూడా ఇప్పుడు వృత్తిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము అందరిని ఆదరించినాం. పెంబర్తిలో ఒకప్పుడు విశ్వకర్మీలే చేసేటువంటి ఈ కుల వృత్తి ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు చేస్తున్నాయి. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఓకే. కానీ పని చేసే వాళ్ళే దీన్ని నువ్వు ఒక వ్యాపారం లెక్క నువ్వు చూడాలి. అంతేగాని వానికి పని రాదు, ఏం రాదు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక దళారీ వ్యవస్థ నడిపిస్తున్నారు. ఈ కార్పొరేట్ శక్తులు ఎట్లా అయితే ఉన్నాయో ప్రపంచీకరణ మొత్తం దేశం మీద, పెంబర్తిలో కూడా ఈ వ్యవస్థ తయారైంది. ఇది మేము కట్టడి చేయాలి. ఎందుకంటే పెంబర్తికి మంచి పేరు వచ్చింది, హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది.
ఇప్పుడు ప్రచార సాధనాల ద్వారా ఇంకా విపరీతమైనటువంటి ప్రచారము వచ్చింది. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఓన్లీ సాంప్రదాయ పనులు అవి ఇవి చేస్తున్నటువంటి ఇంకా ప్రచారం జరగలే, పెంబర్తి బయటికి పోలేదు. అంటే పూర్వంది చెప్తాను, దానికంటే ముందు జాతీయ అవార్డు ఐలా ఆచారి గారికి వచ్చింది. ఓకే, నేను పుట్టక ముందు. ఓకే సార్. ఆ సమయంలో 1974లో వచ్చింది వారికి. అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది పెంబర్తి హస్తకళలకు. వారికి పెంబర్తిలో ఒక సొసైటీ పెట్టి ఆయన అధ్యక్షునికి పెట్టిండు. వస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ రకంగా అప్పటి నుంచి వేరే వేరే ఊర్లలో వాళ్ళు పెంబర్తిలో ఇవి తయారవుతాయి అని వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. తర్వాత కొంచెము ప్రచార సాధనాల ద్వారా దీని ద్వారా ఇంకా ప్రచారం వ్యాప్తి చెంది అట్లా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. ఇటు మా హస్తకళలు విశ్వకర్మీల చేతి నుంచి జారిపోతూ కూడా వస్తున్నాయి. ఓకే, ఆ రకంగా వచ్చింది. మేము అన్ని సామాజిక వర్గ వాళ్ళను స్వాగతించినాం, ఆదరిస్తున్నాం, అందరం. కానీ మా బాధ ఏంటంటే కళాకారుడు కానటువంటి వ్యక్తులు ఇందులోకి రానియద్దు. అది ప్రభుత్వము కట్టడి చేయాలి, అధికారులు కట్టడి చేయాలి. ఇప్పుడు ఏదైతే మనం వృత్తిలో ఉంటామో గుర్తింపు కార్డులు గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక మెడికల్ షాప్ పెట్టుకోవాలని అంటే ఫార్మసీ గుర్తింపు కార్డు సర్టిఫికేట్ ఉంటేనే మెడికల్ షాప్ పెట్టుకోవాలి. హాస్పిటల్ పెట్టాలంటే ఒక డాక్టరు కోర్సు చదివిన సర్టిఫికేట్ ఉంటేనే పెట్టుకోవాలి. ఏదైనా అంతే. ఇప్పుడు మనం ఒక డ్రైవింగ్ చేయాలి అని అంటే ఆర్టీఓలు ఇచ్చిన గుర్తింపు కార్డు ఉంటేనే డ్రైవింగ్ చేయాలి. అట్లా పెంబర్తిలో కళాకారుడు అయినటువంటి మాకు డిసిహెచ్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ న్యూఢిల్లీ వాళ్ళు కళాకారులుగా గుర్తింపు కార్డులు ఇస్తుంది. వాళ్ళు మాత్రమే ఈ పనులు చేయాలి కదా. డబ్బులు ఉన్నాయని చెప్పి కొందరు దళారీలు మా కళాకారులతో కూలికి చేయించుకొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఇది కట్టడి చేయాలి. ఇప్పుడు అది ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. అది మానవత్వంతో అరే కళాకారులకి ఇక్కడ దెబ్బ వస్తుంది, వీళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు, కళ వ్యాపారం అయిపోతుంది, ఇక్కడ అన్యాక్రాంతం అయిపోతున్నది, కళాకారులు మాత్రమే దీని మీద జీవనోపాధి పొందాలి అని అధికారులు గుర్తించాలి. ఇది క్రమబద్ధీకరణ చేయాలి. క్రమబద్ధీకరణ చేసి ఇంకా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ కొత్త వాళ్ళను, ఇప్పుడు యువతను ఇందులోకి తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎట్లయితుందో వాళ్ళని ఆకర్షించేయాలంటే ఒక పర్మనెంట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలి. అందులో కొత్తగా శిక్షణ పొందే వాళ్ళు శిక్షణ పొందుతారు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా అందులో కలిపితే ఇటు కొత్త వాళ్ళు తయారవుతుంటారు. మళ్ళీ ఈ వృత్తిలో కొనసాగే వాళ్లకు వృత్తి నైపుణ్యత కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక పర్మనెంట్ శిక్షణా కేంద్రం ప్రభుత్వము ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయడమే కాకుండా మరి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమాలలో జ్ఞాపికలు ఇస్తారు. మరి హస్తకళలను ఆదరించేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలలో హస్తకళాకృతులే జ్ఞాపికలుగా ఇవ్వాలి. అలాది జీవో ఉన్నది, కానీ ఆ జీవో ఇవాళ పాటిస్తలేరు. అంటే పెంబర్తి హస్తకళలనే ఇవ్వాలనే ఏం లేదు. తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే తెలంగాణలో వివిధ రకాల హస్తకళాకృతులు తయారు చేసి ఉంటుంది. మన పెంబర్తే కావచ్చు, నిర్మలే కావచ్చు, మన చర్యల నకాశీకలనే కావచ్చు. అట్లా ఇప్పుడు హస్తకళల్లో తయారైనటువంటి కళాకృతులు మాత్రమే జ్ఞాపికలుగా ఇస్తే ఇక్కడ కళాకారులకు జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు ప్రభుత్వము. ఆ జీవోకు కూడా ఇచ్చినటువంటి జీవో అమలు చేసినట్టు ఉంటుంది, కానీ ఆ జీవో అటకెక్కింది. పెద్ద పెద్ద కార్యక్రమాలలో ఎలాంటి హ్యాండిక్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఇస్తలేరు, కార్పొరేట్ గిఫ్ట్లు ఇస్తున్నారు గవర్నమెంట్ కూడా. ఇది ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీకు దండం పెట్టి చెప్తున్నాను. ప్రభుత్వ కార్యక్రమాలలో హస్తకళాకారులు తయారు చేసినటువంటి జ్ఞాపికలు మాత్రమే, కళాకృతులు మాత్రమే ఇవ్వాలి. అది మీ బాధ్యత కూడా. ఇచ్చినటువంటి జీవోకు సార్థకత కూడా. అది ఒకటి. స్థానికంగా ఇక్కడ కళాకారులు మాత్రమే ఇది జీవనోపాధి పొందడానికి వీళ్ళు, అది ఇప్పుడు కళాకారులు చేసుకుంటే అది వృత్తి కిందికి వస్తుంది. ఇతరులు చేస్తే వ్యాపారం. వ్యాపారం కాకూడదు. కళాకారుడు మాత్రమే దీని మీద జీవనోపాధి పొందాలి. అది ప్రభుత్వం
ఆధారపడి బ్రతకాలి అని స్థానిక అధికారులు గుర్తించాలి. వాళ్ళు కూడా కళాకారులకు అండగా నిలబడాలని ఈ సందర్భం కోరుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మీకు ఏమైనా సహాయం పొందారా సార్, ఇంకెంత పొందుతున్నారా? ప్రభుత్వము వ్యక్తిగతంగా ఇస్తున్నది, అది కంటు తుడుపుగానే మాత్రమే అది పోతున్నది. ఈ రోజుల్లో ఒక 50,000, ₹1,00,000, 2 లక్షల అది వ్యక్తిగత అవసరాలకు కిందనే పోతుంది. ఒక కళాకారుడు సొంతంగా యూనిట్ పెట్టుకోవాలంటే కనీసం 5 లక్షలు లేని యూనిట్ పెట్టుకోలేడు. అంటే పని చేసుకోవాలంటే అతని వ్యక్తిగత పరిచయాలతోని ఆర్డర్ వచ్చింది అని అంటే వాళ్ళు అది అడ్వాన్స్ ఇస్తారు, 50% అడ్వాన్స్ ఇస్తారు, దాంతో పని చేసుకుంటాము, మళ్ళీ 50 మేకింగ్ ఛార్జ్ కింద మళ్ళీ తర్వాత వస్తాయంటే అది వేరు. ఈ సొంతంగా యూనిట్ పెట్టుకోవాలి, అన్నీ తయారు చేసుకోవాలి, తయారు చేసి ఒక షోరూమ్ లాగా పెట్టుకోవాలి, మార్కెటింగ్ లెక్క చేసుకోవాలంటే మినిమం ఒక 5 లక్షల రూపాయలన్నా లేనిది పెట్టుకోలేడు. ప్రభుత్వము ఇస్తలేదు. ముద్రా లోను అని చెప్పేసి ఒక ₹1,00,000, మ్యాక్సిమం ₹2 లక్షలు ఇస్తారు. ఆ ₹2 లక్షలు ఇస్తే అది వ్యక్తిగత అవసరాలకే పోతాయి. మళ్ళా ఇతను బ్యాంకు బాకీ పడిపోతాడు. మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ పథకాలకు ఈయన అనర్హుడు. అంటే చెప్తున్నాను బ్యాంక్ అధికారులు కూడా కనీసం 5 లక్షలు ఇస్తే వాళ్ళు ఇది సొంతంగా యూనిట్ పెట్టుకోవడానికి అవకాశము ఉంటుంది. సార్, ఈ కళలో మీకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా, లేకపోతే మనకు ఇంత పెంబర్తిలో ఉండాల్సిన కారణం ఏముంది సార్ మా హస్తకళలో? ఓకే బ్రదర్, ఇప్పుడు మీరు చెప్పింది పెంబర్తిలోనే ఎందుకున్నది? ఓ పక్కన ఆర్లేళ్ళు ఉండొచ్చు కదా, జనగాంలో ఉండొచ్చు కదా, ఇంకెక్కడన్నా ఉండొచ్చు కదా. పెంబర్తే దేశవ్యాప్తంగా ఎందుకు పేరు పోయింది, ఇక్కడనే కళ ఎందుకు పుట్టింది అనేది ఇది మనం తెలుసుకోవాలి. పెంబర్తి ఇప్పుడు ఉన్నటువంటి పేరు పెంబర్తి కాదు. ఓకే. ఒకప్పుడు చాంద్ నగర్ అని పిలిచేవాళ్ళు. చాంద్ అంటే వెండి. వెండి వస్తువులతోని ఇక్కడ క్వింటాల వెండి వస్తువులు తయారయ్యేది. ఎవరికి తయారు చేసేది? నవాబులకు చేసేవాళ్ళు, మా పూర్వీకులు. నవాబులు చేసేదానికంటే ముందు రాజులకు చేసిండ్రు. ఇప్పుడు మన కాకతీయ రాజులు ఉన్నారు, వాళ్లకు అంతఃపురాలలో సింహాసనాలు మొదలుకొని ఆ రాజదర్బార్లో ఉన్నటువంటి అలంకరణ వస్తువుల దగ్గర నుంచి అన్నీ, మళ్ళీ వాళ్ళకు ఆయుధాలైనా కానీ మనం చేయవలసిందే. విశ్వకర్మీయులు అంటే 5. ఓకే. ఇప్పుడు పెంబర్తి ప్రాశస్తము మా కంచరి ఇత్తడి లోహతో తయారు చేసే వాళ్ళకు ఫేమస్. ఇది విశ్వకర్మీయులలో 5 ఈ కంచరి ఒకటి వృత్తి, లోహంతో తయారు చేసేవాళ్ళు 5 ఉంటారు. సమాజానికి, నాగరిక సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు 5. ఓకే. అంటే సమాజం, నాగరిక సమాజంలో వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకోవాలి అంటే కర్ర కావాలి, వడ్రంగి కావాలి, కర్ర పని కావాలి. ఆ కర్ర పని చేసే సోదరుడు మా విశ్వకర్మీయుడు. ఇనుము పరికరాలు కావాలి, ఇనుము చేసేటువంటి కమ్మరి మా విశ్వకర్మీయుడు. ఇప్పుడు వెనకట రాజుల కాలంలో ఇప్పుడు కూడా శిల్పాలు చేస్తున్నారు కదా, ఇంకా వెనకటనైతే పూర్తిగా శిల్పాలు చేసేవాళ్ళు కదా, ఆ శిల్పాలు చేసే శిల్పి మా విశ్వకర్మీయుడు. ఇంట్లో ఇప్పుడంటే అన్ని రకాలుగా చేస్తున్నాం. ఇంట్లో వంట పాత్రలు, మనం వాడుకునే సామాగ్రి, వంట పాత్రలు చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్న పెంబర్తిలో ఉన్నటువంటి కంచర, వీళ్ళు విశ్వకర్మీయులు. అన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా సంపన్నుడు అయితే, ఎంత సంపన్నుడు కాకుండా కానీ పుస్తెమట్టెలు అయితే కావాలి కదా. పుస్తెమట్టెలు మొదలుకొని సంపన్నులకు ఆభరణాలు చేసే కంసాలి విశ్వకర్మీయుడు. నాగరిక సమాజంలో మరి మనుగడ సాగించడానికి ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేసే 5 ఎవరైతే ఉన్నారో ఈ 5 విశ్వకర్మీయులు. 5 కలిపితేనే విశ్వకర్మీయులు అవుతారు. అందులో ఈ లోహ పని
పెంబర్తికి ప్రసిద్ధిగాంచింది. ఓకే సార్. మేము మా పూర్వీకులు కాకతీయుల రాజులకు అప్పటి నుంచి చాళుక్యుల చూలపాటి నుంచి ఇక పూర్వం ఇక విశ్వకర్మ భగవానుని అంశం నుంచి వచ్చి కాకతీయులకు ఆ రకంగా చేశారు. నా ఎరుకలు చెప్తూ మన తెలంగాణ గురించి తెలుసుకున్నట్టయితే కాకతీయ రాజులు పోయిన తర్వాత నవాబులు వచ్చారు. నవాబులో వాళ్ళ సంస్థానము రాజధాని ఎక్కడ? హైదరాబాద్. దానికి అనుసంధానంగా వాళ్ళకు కర్ణాటకలో ఉంటుంది, ఇటు మహారాష్ట్రలో ఉంటుంది, ఇటు అనుసంధానంగా ఉంటుంది. వీళ్ళది ఇక్కడ రాజధాని హైదరాబాద్ రాష్ట్రం. ఆ నవాబులకు ఈ వెండి కావాలి. వాళ్ళ ఎక్కువ నవాబులు మొత్తం వెండి వస్తువులే వాడేవాళ్ళు. వాళ్ళకు ఇక వాళ్ళ సాంప్రదాయము వేరే. వాళ్ళకు సింహాసనాలు, వాళ్ళకు ఆభరణాలు, వాళ్ళ రాజప్రసాదాలలో పాందాన్లు, అత్తందాన్లు, వాళ్ళ మహిళలకు కావాల్సినటువంటి అవన్నీ కూడా పూర్తిగా వెండి. ఏది ఇటు మహారాష్ట్రకు పంపించేవాళ్ళు, ఇటు కర్ణాటక గుల్బర్గా, ఇటు ఇక్కడ ఈ అయితే ఈ లోహ పని వాళ్ళు కావాలి కదా. అవును, మేము లోహ పని కావాలి. మా పూర్వీకులను ఇక ఎన్నో తరమో నాకు తెలియదు కానీ పూర్వీకులను ఇక్కడ రైలు మార్గం ఉంటుంది. అవును, పెంబర్తికి రైలు మార్గం ఉంటుంది. అవును. రైలు మార్గం దగ్గర, రైల్వే ట్రాక్ దగ్గర వాళ్ళు స్థలాన్ని ఇగో ఇక్కడ మీరు కర్మాగారం ఏర్పాటు చేసుకోండి, ఇక్కడ ఉండి పనులు చేసుకోండి అని మా వాళ్ళను అక్కడి నుంచి కొందరిని, ఇక్కడి నుంచి కొందరిని వాళ్ళ గూఢచారులతో ఎక్కడెక్కడే పనులు చేస్తున్నారో వాళ్ళ సమాచారం సేకరించి పూర్వీకులను తీసుకొచ్చి ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి, ఇక్కడ ఉండి చేయండి, మాకు రైలు మార్గానికి దగ్గరగా ఉంటుంది అంటే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. రైల్వే ట్రాక్ దగ్గర కర్మాగారం ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం హైదరాబాద్ నుంచి వస్తే ట్రైన్లో ముడి సరుకు దిగేది, క్వింటాల్లో ముడి సరుకు దిగేది, ఇక్కడ తయారయ్యేది. మళ్ళీ అది మహారాష్ట్ర బలార్చనకు పోతుంది కదా. మళ్ళీ రిటర్న్లో ఆ ట్రైను అంటే ఇవి వస్తువులు తయారైన తర్వాత ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులు మళ్ళీ ఆ ట్రైన్లో హైదరాబాద్ పంపించేవాళ్ళు. ఇదే ట్రైన్లో మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ రైలు మార్గానికి అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. అట్లా నవాబులు చాందనగర్ అని పేరు పెట్టారు. ఫస్ట్ పెంబర్తికున్న పేరు చాందనగర్ అని పేరు పెట్టిండ్రు. మొత్తం వెండి పనే. మా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక అంతా పోయింది. ఎన్నో తరాల తర్వాత అన్ని ఇక శిథిలావస్థకు వచ్చింది కదా. వర్షం పడితే మేము పోయేది అది ఆ కర్మాగారం ఉన్నటువంటి ప్లేస్లకు పొరాలందరూ పోయేది. మాతో పాటు ఇంకా దోస్తులు అందరూ పోయేది. వర్షం పడితే ఇట్లా తేలుతుంది కదా, వెండి పీసర్లు దొరికేది. అవి అట్లా ఒక కర్మాగారం తయారైంది. రాజులు పోయినరు, నవాబులు పోయినరు. ఇక మళ్ళీ మా లోహ పని చేసే వాళ్ళకు బతుకు తెరువు కష్టమైపోయింది. ఇక మనుగడ కోసం పోరాటం, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు మరి ఎట్లా చేయాలంటే అప్పుడే ఇక నైపుణ్యత అనేది అప్పుడే బయటపడ్డది. ఇక వంట పాత్రలు చేయడానికి ఇక సంచార జీవనం మొదలుపెట్టిండ్రు. అంటే ఒక ఊరికి పోయి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వంట పాత్రలు తయారు చేయడము, ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళకి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు తయారు చేయడము. ఈ రకంగా గృహ ఉపకరణ వస్తువులు తయారు చేయడం. ఈ రకంగా ఒక రాజుల కాలంలో, నవాబుల కాలంలో ఒక వెలిగినటువంటి హస్తకళాకారులు. రాజులు పోయినరు, నవాబులు పోయిన తర్వాత ఇగో ఇక్కడ ఈ సంచార జీవనం బతుకు తెరువు కొరకు వచ్చింది. ఇది కూడా మళ్ళా గడ్డు పరిస్థితి. కాలం మారుతున్న కొద్దీ అభిరుచులలో, అలవాట్లలో మార్పులు వస్తాయి కదా. ఈ మెటల్ స్థానంలో సెరామిక్ వచ్చే, పింగాణి వచ్చే, గ్లాస్ వచ్చే, స్టీల్ వచ్చే, ప్లాస్టిక్ వచ్చే. ఇక నీకు లోహ పాత్రలు వాడుకునేటోళ్ళే పోయిండు. మళ్ళా మనుగడ కోసం పోరాటం, మళ్ళా నైపుణ్యం
పదును కొత్త పెట్టాలి కావాలి. అని చెప్పేసి ఇళ్లలో గంగణాలలో నీళ్ళు పోసుకునేవాళ్ళు. అవును. అవి వంట పాత్రలకి ఇదికి వస్తాయి. తాగేటోళ్ళు గ్లాసులలో తాగేటోళ్ళు, కొప్పెర్లు వాడుకునేటోళ్ళు. ఆ గంగాళానికి అందమైనటువంటి నక్షి చెక్కితే నక్షి చెక్కి అందులో ఒక పూల తొట్టి పెడితే అది ఫ్లవర్ ప్లాంట్ అవుతుంది. ఓకే. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగేటువంటి గ్లాసు ఉంటుంది, దానికి అందంగా నక్షి కొట్టి దానికి ఒక బేస్ పెట్టి టేబుల్ పెట్టుకుంటే అదొక ఫ్లవర్ వాజ్ అవుతుంది. ఓకే. ఈ రకంగా నైపుణ్యము మెదడుకు పదును పెట్టి నైపుణ్యతతోని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కళ లోపల కూడా మార్పు తీసుకొచ్చిండ్రు పెద్దలు పూర్వీకులు. ఆ రకంగా ఇక అది మొదలుకొని ఇందాక చెప్పినట్టు విశ్వకర్మ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసిన తర్వాత, జాతీయ అవార్డు వచ్చిన తర్వాత, జాతీయ మొత్తం దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన తర్వాత ఇది కేవలం గృహ అలంకరణ వస్తువులే కాదు, ఇవి మనము జ్ఞాపికలుగా ఇచ్చుకోవడానికి, కార్యక్రమాలలో ఇవి ప్రదర్శించడానికి, గిఫ్ట్ రూపకంలో ఇవ్వడానికి కూడా ఇవి తయారు చేయొచ్చు అనేటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమైనాయి. ఇప్పటికీ 50 సంవత్సరాలు, గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు అయింది. ఇది 2025. 1975లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, మరి జ్ఞాపికలు ఇవ్వాలి వచ్చినటువంటి ప్రతినిధులకు. ఏమి ఇవ్వాలి? పెంబర్తి ఉంది కదా, పెంబర్తిలో ఇవి జ్ఞాపికలు తయారు చేద్దాము అని అనుకుని పెంబర్తికి వచ్చి, పెంబర్తిలో ప్రపంచ తెలుగు మహాసభల 1975లో ఇక్కడ జ్ఞాపికలు తయారు. అది వ్యాపార ఒక వాణిజ్యపరంగా అడుగులేసినటువంటి మొట్టమొదటి ప్రస్థానం. అవును. అంతకుముందు ఓన్లీ గృహ అలంకరణ వస్తువులు అలాంటివి తయారు చేసేవాళ్ళు. ఒక జస్ట్ ఇప్పుడు ఒక కార్పొరేట్ లెవెల్లో వాణిజ్యపరంగా అడుగులు వేసినటువంటి మొట్టమొదటి ఒక షీల్డ్ రూపకంగా, మెమెంటో రూపకంగా అది అడుగులు వేసినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలలో ఆ జ్ఞాపిక తయారు చేసి, అది అప్పటి నుంచి వివిధ సంస్థలు, కంపెనీలు అయితేనేమి, ఇన్స్టిట్యూషన్స్లో అయితేనేమి, కార్యాలయం అయితేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి, ప్రభుత్వ కార్యక్రమం అయితేనేమి, వాళ్ళ లోగోలు జ్ఞాపికలుగా తయారు చేయించుకోవడము, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తయారు చేసుకోవడము, అది ఈ రకంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ మారుతున్నటువంటి అభిప్రాయాలు కూడా కాలంతో పాటు అభిరుచులు కూడా మారుతాయి. ఓకే. ఎప్పుడు సాంప్రదాయ చిత్రాలేనా, మరి ఈ మెటల్ లోగోలేనా అంటే ఇందులో కూడా డిఫరెన్స్ కూడా అవి చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ గిఫ్ట్స్ అని ప్లాస్టిక్ లేకుంటే ఒక గ్లాసు తో తయారు చేయడము అవి వస్తున్నాయి, కానీ దీని ప్రత్యేకత దీనిదే. ఇవి కోరుకునే వాళ్ళు ఇవి కోరుకుంటారు. తక్కువలో కావాలని అనుకున్నప్పుడు, ఏదో కార్యక్రమం చేశాను అన్నప్పుడు అది చేసేవాళ్ళు అవి చేస్తారు. ఇక పెంబర్తిలో అయితే కేవలము మెటల్, ఎందుకంటే మనం కూడా బ్రతకాలి కదా. నేను ఒక కళాకారుణ్ణి, హస్తకళాకారుణ్ణి, నేను లోహ కళాకారుని, నేను లోహంతోనే తయారు చేస్తాను, తయారు చేసింది మాత్రమే గిరాకీ నేను పట్టుకుంటాను, వేరేటి నేను చెయ్యను అని అంటే మన కడపే మారుతుంది. అంతే కదా. మారుతున్నటువంటి కాలంతో పాటు మనం కూడా మన కళను మనం గౌరవిస్తూ, మనం నిలుపుకుంటూ, మనం కొనసాగిస్తూనే వేరే వచ్చినటువంటి టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఎలాంటి వినియోగదారునికి ఎలాంటిది కావాలన్నా కానీ నేను తయారు చేసి ఇస్తాను. ఇప్పుడు హస్తకళా క్షేత్రము అని అంటే 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తమ పర్యాటక గ్రామంగా కూడా పెంబర్తికి జాతీయ స్థాయిలో అవార్డు ఇచ్చింది. అవును సార్, అవార్డు ఇచ్చింది. అట్లా కూడా చాలా గుర్తింపు వచ్చింది, డిమాండ్ వచ్చింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వము జిఐ ట్యాగ్ కూడా పెంబర్తికి ఇచ్చింది. అంటే భౌగోళిక గుర్తింపు. అంటే గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఇంకా ఇప్పుడు మెటల్ హ్యాండీక్రాఫ్ట్ బ్రాస్ కావాలంటే ఫస్ట్ వచ్చేది పెంబర్తి అని వస్తుంది అనమాట. అంటే ఇది జిఐ ట్యాగ్ ఉండడం వల్ల ప్రభుత్వము
పరంగా మనకు గుర్తింపు ఉంటుంది. ఇంకా ప్రైవేటు వ్యక్తులు ఎవరికైనా కానీ మెటల్ క్రాఫ్ట్ది కావాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు సెర్చ్ చేసేది జిఐ ట్యాగ్ ఏమున్నది, హ్యాండీక్రాఫ్ట్లో జిఐ ట్యాగ్ ఎక్కడ ఉన్నది అంటే పెంబర్తి చూపిస్తుంది. ఓకే, పెంబర్తి చూపిస్తుంది. అవునవును. అట్లా భౌగోళిక గుర్తింపు వచ్చింది. విపరీతమైనటువంటి ప్రచారము వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు మనం ప్రచారానికి ఇబ్బంది పడాల్సినది లేదు. ఈ కళను నిలుపుకోవాలి. ఇది అన్యాక్రాంతము కాకూడదు. మన కళాకారులు మాత్రమే దీని మీద జీవనోపాధి పొందాలి. మన కుటుంబ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళని ఈ రంగంలోకి దించాలి. ఒక భరోసా అనేది ఉన్నప్పుడు ఇందులో కూడా ఇందులో ఇది ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం ఓపెన్ అయినప్పుడు, ఓపెన్ మార్కెట్ అయినప్పుడు, ఇది దళారీ వ్యవస్థ అయినప్పుడు అరే డబ్బులు ఉన్నదే ఇది ఇక నడుస్తుంది రవి అనేటువంటిది వచ్చినప్పుడు మన పిల్లగాడు ఈ ఫీల్డ్ ఎంచుకోడు. అరే ఇది కళాకారులకే మాత్రమే ఇది చేసుకోవడానికి అవకాశం ఉన్నది అని అన్నప్పుడు అరే మనం చేసుకోవచ్చు అనేటువంటిది ఉంటుంది. అట్లా కళాకారులకు మాత్రమే ఇది సొంతం కావాలి అన్నటువంటిది ఉంది. ఆ రకంగా అధికారులను మనము కోరుతున్నాం. వాళ్ళు కూడా కళాకారులకు అండగా నిలవాలని కోరుతున్నాం. నా చిన్నతనంలో స్కూల్ డేస్లో 6వ తరగతో 7వ తరగతో చదువుతున్నాను. మా ఈ కళాకారులలో సీనియర్ కళాకారులు అన్నగారు రుద్రోజు రామ్మోహనాచారి గారికి స్టేట్ అవార్డు వచ్చింది. ఈ స్టేట్ అవార్డు వచ్చింది, పేపర్లో వచ్చింది. ఇక అనుకుంటుంటారు కదా ఆ రామ్మోహనాచారి గారికి అన్నకు స్టేట్ అవార్డు వచ్చింది అంటున్నాను. ఎందుకో నాకు మైండ్లో అనిపించింది నేను కూడా రేపు ఈ పనిలా మంచిగా పనిచేసి నాకు కూడా అవార్డు వస్తుంది కావచ్చు అని ఎందుకో నాకు అనిపించింది. అది ఇక స్కూల్ డేస్ ఏదో బాల్యంలో అలా అనుకున్నాను నేను. ఆ ప్రేరణ అంటే ఇది సైకలాజికల్గా ప్రతి వ్యక్తి లోపల ఉంటుంది నిక్షిప్తంగా. ఎక్కడో చూసి ఉంటారు, ఒకటి సాధించిండ్రు అంటే అది దానికి సంబంధించింది ఎక్కడో చూడడమో వినడమో అనుభవంలోకి అది పొందితేనే మైండ్ లోపల ఉండిపోతుంది. అలా నాకు ఉండిపోయింది. స్కూల్ డేస్లోనే ఉండిపోయింది. అందుకే నేను 10వ తరగతి మొదట్లోనే 10వ తరగతి కూడా కాదు, నేను అంటే 10వ తరగతిలో కొద్దిగా పూర్తి స్థాయిలో పనోడే అనే స్థాయికి వచ్చిన. నేను 8వ తరగతి నుంచే మొదలుపెట్టిన ఈ పని. మా అక్కయ్యల దగ్గర చూసి కొట్టడం నేర్చుకోవడం అది ఇది 8వ తరగతి పెట్టిన. మళ్ళీ ఇంకెవరి పెద్ద మనుషుల దగ్గరికి పోతే చూడడము అది చేసిన. ఇక తర్వాత ఇక నేను స్కూల్ అయిపోయింది, కాలేజీ అయిపోయింది. కాలేజీ అయిపోయిన తర్వాత ఇక నేను కొద్దిగా నాకు సాహిత్య రంగంలో కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే. కొన్ని రోజులు అటుపోయినా. అయిన తర్వాత ఈ సాహిత్య రంగం అనేది ఓ మహాసముద్రం. ఇందులో ఎంత రాసినా కానీ గుర్తింపు అనేది ఉండదు. ఇక తలపండిన మేధావులు ఉంటారు. ఆ కార్యక్రమాలలో తిరుగుతుండేది. రేడియోలలో కవితలు రాసిన వచ్చేది, ఆ పుస్తకాలలో వచ్చిన కవితలు వచ్చేది, ఆ సాహిత్య కార్యక్రమాలకి పోతుండేది. ఎంత చేసినా కానీ ఇందులో మనకంటూ గుర్తింపు రాదు. పెద్ద తలపండి మేధావులు ఉంటారు. నేను ఈ ఆ సకల దానిలో ఈ నైపుణ్యత అనేది, ప్రతిభ అనేది ఇలా చూపిస్తే ఇలా నాకు గుర్తింపు రాదా అని అనిపించి ఆ కార్యక్రమాలను కొంచెం ఇక పక్కనే పెట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇలా కొత్త తయారు చేయాలి అని అనిపించిన తర్వాత నేను ఒక యూనివర్సల్గా ఉండాలి, ఒకే సామాజిక వర్గానికి చెందింది కాకుండా అందరికీ వర్తించే విధంగా, అందరు లైక్ చేసే విధంగా ఉండాలని నేను ఒక సర్కిల్ తీసుకొని, ఇతడి సర్కిల్లో ఈ దేశము ఒక వృక్షము అయితే ఆ వృక్షానికి కాసేటువంటి ఫలాలు వివిధ మతాలు అని ఆ వృక్షాన్ని డిజైన్ చేసి ఆ ఫలాల రూపకంలో ఆ మతాల సింబల్ను దానికి ఆర్మ్స్ ఆఫ్ ఏకే వీఆర్ ఆల్ వన్ అనేటువంటి క్యాప్షన్స్ హిందీలో ఇంగ్లీష్లో చేసిన తర్వాత ఇది ఆర్టికల్ ఒకటి డిఫరెంట్గా
తయారు చేస్తే దీనికి తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఏర్పడిన మొట్టమొదటి అవార్డు నాకు అంటే ఇది నాకు సృజనాత్మకత అంటే నా మైండ్లో చిన్నప్పుడుది నిక్షిప్తమై ఉన్నది. అట్లనే నేను ఇది ఇందులోకి రావాలి, ఇందులో ఒకటి నేను ఒకటి సాధించాలనుకుంటే అది నాకు ముందటికి వచ్చిందని ఇది సైకలాజికల్గా ఇది ఒకటి నిరూపణ. అంటే మనం పెద్ద పెద్ద మేధావుల దగ్గర నుంచి తీసుకుంటే ఇలాంటి స్ఫూర్తిలే ఉంటాయి. అవును సార్. ఇప్పుడు అబ్దుల్ కలాం దగ్గర నుంచి మొదలు పెడితే అబ్దుల్ కలాము చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పడవలు తయారు చేస్తూ ఉంటే ఆకాశంలోకి చూసేవాడట విమానాలు పోతుంటే. ఆయన అనుకోలేదు కానీ నేను శాస్త్రవేత్తన అయితే రాకెట్ తయారు చేస్తాను, మైండ్లో అలా ఉండిపోతుంది. పెద్ద పెద్ద మేధావులందరికీ అంటే వాళ్ళకి నేను వస్తాను కాదు, స్ఫూర్తి అనేది తప్పనిసరిగా చిన్నప్పుడు బీజము మైండ్ లోపల ఉండిపోతుంది. అట్లా యువత కూడా పిల్లలు కూడా ఉన్నటువంటి ఒక మంచి మంచి దృశ్యాలు చూడాలి, మంచి మంచి పుస్తకాలు చదవాలి, మంచి మాటలు వినాలి. అటువంటప్పుడే వాళ్ళ లోపల ఏదైనా ఒక ప్రేరణ అనేది వాళ్ళ లోపల నిక్షిప్తమవుతుంది. ఇప్పుడు పిల్లలు యూట్యూబ్లు రీల్స్ అవి ఇవి చూస్తే ఉన్న మీదడు పోతుంది. పిల్లలకు ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే. పెంబర్తి హస్తకళలకై సార్ మీ సహాయక సహకారం ఉంటాయి కదా, ఎంతవరకు ఎట్లా ఉంటున్నాయి? పెంబర్తి హస్తకళల అభివృద్ధి అనేది ప్రచారపరంగా జరుగుతున్నది. హస్తకళలు కూడా అభివృద్ధి అవుతున్నాయి కానీ కళాకారుల జీవనోపాధి అభివృద్ధి కావడం లేదు. దీనికి మెరుగైనటువంటి ప్రణాళికలు చేయాలి. ప్రభుత్వము నుంచి మనము కోరుకునేది ఒకటే, ఇది పెంబర్తిలో ఉన్నటువంటి కొత్త తరం వాళ్ళు యువత ఇందులోకి తీసుకురావడాలి. వాళ్ళకు శిక్షణా కేంద్రము ఏర్పాటు చేయాలి, ఒక పర్మనెంట్ శిక్షణా కేంద్రం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవాలి. మళ్ళా నైపుణ్యత శిక్షణా కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్, ఆల్రెడీ వృత్తిలో కొనసాగే వాళ్ళు ఇంకా పనితనాన్ని నైపుణ్యాన్ని పెంచుకోవడం కొరకు శిక్షణ, ఇది ఒకటి ప్రభుత్వము ఏర్పాటు చేయాలి. మళ్ళీ మార్కెటింగ్ లోపల, ప్రభుత్వ కార్యాలయాల లోపల, కార్యక్రమాల లోపల అందించేటువంటి జ్ఞాపికలు ఏవైతుందో హస్తకళలకు సంబంధించినటువంటి మాత్రమే వేయాలి. అది పెంబర్తే కావచ్చు, చేరియాలనే కావచ్చు, ఇంకా నిర్మలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వృత్తి కళలను ఆదరించాలి. అది ఒకటి. ఉమ్మడిగా పెంబర్తిలో ఇప్పుడు ఓపెన్ మార్కెట్ అయిపోయింది, బహిరంగ మార్కెట్ అయిపోయింది. దీన్ని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి. తీసుకువస్తే మనము వ్యాపార నియంత్రణ కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక తయారు చేసినటువంటి వస్తువు రేటు ఇంకొక కళాకారుడు 10 ఎక్కువ చేయవచ్చు, తక్కువ చేయవచ్చు, ఇంకొక కళాకారుడు 10 రూపాయలు ఎక్కువ చేయవచ్చు, తక్కువ చేయవచ్చు. ఈ రకంగా వృత్తి నైపుణ్యత లోపల పోటీ ఉండాలి, పోటీతత్వం ఉండాలి, కానీ వ్యాపారంలో ఉండకూడదు. ఇది ఒక సహకార పద్ధతిలో ఒకే గొడుగు కింద, ఒకే ఇన్స్టిట్యూషన్ కింద కళాకారులు అందరూ కూడా ఉంటే ప్రభుత్వము ఇచ్చేటువంటి ఏదైనా కానీ దీనికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది అందరూ సమానంగా భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఒక స్ఫూర్తి పథకం కింద ఒకటి ఇచ్చారు, అని కేవలము అది వర్క్షాప్ కొరకు ఇచ్చారు. ఓకే. మళ్ళీ దానికి ఒక మార్కెటింగ్ స్థాయిలో ఒక షోరూమ్ లాగా కూడా మళ్ళీ ఇంకొక కేంద్రం కూడా మంజూరు చేస్తే కళాకారులు తయారు చేసేటువంటి వస్తువులు అందులో విక్రయ కేంద్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రభుత్వ ఆర్డర్లు చేయొచ్చు. అలాగే కళాకారులు కాని వాళ్ళు ఈ వృత్తిలోకి వచ్చేదానికి అడ్డుకట్ట వేసి మరి కళాకారులకు భరోసా ఇవ్వాలి. ఇప్పుడు కళాకారులకు ఆరోగ్యపరంగా మరి ఎన్నో అనారోగ్యానికి గురవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళకు హెల్త్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలి. ఈఎస్ఐ కార్డ్స్ ఉంటాయి, అవి కళాకారులైనటువంటి వాళ్ళకు ఈఎస్ఐ కార్డులు ఇస్తే
ఈఎస్ఐ హాస్పిటల్లో మరి ఉచిత వైద్యాన్ని తీసుకునే అవకాశము ఉంటుంది. అలాగే పెన్షన్ కూడా ప్రభుత్వము ఒక 50 సంవత్సరాలకు పరిమితి చేసి 60 సంవత్సరాలకు ఇస్తున్నారు. దాన్ని 50 సంవత్సరాలకు పరిమితి చేసి కళాకారులకు పెన్షను అందిస్తే కూడా వాళ్ళకు వయసుతో ఇప్పుడు ఈ 50 సంవత్సరాలకు ఎవరు అయితే అనారోగ్యానికి గురిగారు కానీ ఈ పనులు చేయడం వల్ల అవుతారు. కాబట్టి వాళ్ళకు ఒక వైద్యపరంగా చేదోడు వాదోడుగా వాళ్ళకు చేయూత ఇచ్చినట్టుగా భావిస్తాము. ఇవి ప్రభుత్వం నుంచి కోరుకునేది. మీరు చేసిన కళాకృతి ప్రత్యేక అనుభవం గురించి ఒకసారి చెప్తారా సార్ మాకు ప్రేక్షకులకి? నేను నా కళాకృతిలో మంచి అనుభూతి చెందిందంటే నాకు రాష్ట్ర అవార్డు వచ్చిన కళాకృతితోనే నాకు ఒక గుర్తింపు వచ్చింది. నాకు మంచి ఆత్మతృప్తి కలిగింది. అది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది ఓకే కళాకృతి అనేది ఉంటుంది. దాంతోనే ఇప్పుడు ఒక యూనివర్సల్ ఆర్టికల్స్ తయారు చేయడం అనేది మొదలైంది. అంటే నాకు ఈ అవార్డు తీసుకోవాలి అని నాకు ఎందుకు అనిపించిందంటే నా చిన్నతనంలో జరిగింది. అది ఒక ఎత్తు అయితే అది నా మెదడులో ఉండింది నిక్షిప్తంగా. ఒక ఎత్తు అయితే నేను ఈ స్కూలు తర్వాత కాలేజీ తర్వాత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ చేస్తుంటే చూస్తున్నటువంటి క్రమంలో ఇదొక మహాసముద్రము సాహిత్య రంగం అనేది. ఇందులో ఎంత చేసినా కానీ గుర్తింపు అనేది చాలా కష్టం. తలపడిన మేధావులు ఉంటారు. మరి నాకు గుర్తింపు రావాలంటే నా కులవృత్తి ఉన్నది కదా, నా హస్తకళని ఇందులో నేను నైపుణ్యత ప్రదర్శించి ఇందులో నేను గుర్తింపు ఎందుకు తీసుకోకూడదని నాకు అనిపించి ఆ సాహిత్య కార్యక్రమం పక్కన పెట్టేసి కాన్సన్ట్రేషను ఈ వృత్తి మీద పెట్టాను. నేను హస్తకళ మీద పెట్టాను. పెట్టి అప్పుడే అంటే ఒక వ్యాపార ధోరణిలో నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పని చేసుకోవడము, కాలేజీలు చదువుతూ నేనే ఇక కుటుంబానికి నేనే. మా అక్కయ్య ఉండేది, 2 అక్కయ్యల తర్వాత మా చిన్న అక్కయ్యను నేను పని చేసుకునే వాళ్ళం. నేను పనిచేసి మా చిన్న అక్కయ్య వివాహం చేసిన నేను. ఓకే అట్లా నేను కుటుంబానికి అప్పుడే నేను నా భుజాల మీద వేసుకున్నటువంటి ఇది కొద్దిగా వ్యాపార ధోరణులు కూడా పోవాలి అని. ఇప్పుడంటే ఆన్లైన్ మార్కెటింగ్ అది వచ్చింది. అప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఒక ఆఫీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళము, స్కూల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళము. వాళ్ళ దగ్గరికి మేము ఇవి తయారు చేస్తాం సార్, మీకు ఏమైనా కావాలంటే చెప్పని అప్పుడు వెళ్ళేవాళ్ళం. సొంత మార్కెటింగ్ చేస్తాం. ఆ క్రమంలో ఈటీవీ ఛానల్ వచ్చింది. అప్పుడే న్యూస్ ఈ ఛానల్ అనేటువంటి అప్పుడు లేవు, ఈటీవీ వచ్చింది. అందులో ఒక మాకు మిత్రుడు కలం స్నేహితుడు, నాకు కళ స్నేహితులు కూడా అప్పుడు చాలామంది ఉండేది. ఒక కలం స్నేహితుడు ఈటీవీ పెట్టారు మిత్రమా ఛానల్ ఓపెన్ చేశారు. అందులో నేను స్క్రిప్ట్ రైటర్గా చేస్తున్నాను. నాకు ఉత్తరం ద్వారా తెలిపినాను. ఓకే సార్. అయితే మా మిత్రుడిని కలవడానికి నేను ఈటీవీ ఆఫీస్కు వెళ్ళిన. వెళ్తే అప్పుడే కొత్త ఛానల్ కదా, కొత్త కార్యక్రమాలు పెట్టాలని పాడతాతీయ కార్యక్రమము వాళ్ళు తీసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించడానికి. అయితే ఆ విజేతలకు జ్ఞాపికలు ఇవ్వాలి కదా, ఇది తయారు చేయాలని వాళ్ళు ఒకటి అనుకున్నారు, ఒక ఆర్ట్ వర్క్ అని అనుకున్నారు. ఇది వాళ్ళు అనుకుంటున్నారు పెంబర్తిలో చేస్తారు కదా, పెంబర్తికే సమాచారం ఇద్దాం, వెళ్దాము అని వాళ్ళు ఆ ఛానల్ కొరకు ఎలా వెళ్ళాలి అని ఆ త్రూ ఛానల్ కొరకు వాళ్ళు చూస్తున్నారు. అదే సమయం లోపల నేను నా మిత్రుడు కలవడానికి వెళ్ళిన. నేను ఈటీవీ ఆఫీస్కు వెళ్ళిన. వెళ్తే మా మిత్రుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిసిటీ డిపార్ట్మెంట్ ఆ మిత్రునికి మా ఫ్రెండ్ మిత్రుడు పెంబర్తి హ్యాండిక్రాఫ్ట్స్ అంటే, అరే ఇది మనకు షీల్డ్స్ కావాలని అనుకుంటున్నారు అని ఆ డిజైన్ తెచ్చాడు. ఇది మీరు ఇవి చేస్తారంటే చేస్తాం సార్, తప్పకుండా చేస్తాము అంటే ఆ షాంపిల్ తీసుకురండి, వచ్చేసి షాంపిల్ తీసుకొస్తే చూపిద్దాము, మేనేజర్ గారికి చూపిద్దాము అంటే నేను ఒక 3-4 డేస్ అది ఒక 2 డిజైన్స్ అవి తీసుకెళ్ళి తయారు చేసి తీసుకెళ్ళాను. చేస్తే వాళ్ళు ఓకే చేసిండ్రు. ఓకే చేసిన అది మొదలుకొని 95 నుంచి 1995 నుంచి మొదలుకొని 2001,
2 వరకు కూడా నేను ఈటీవీకి వివిధ కార్యక్రమాలకు నేను షీల్డ్స్ మెమెంటోస్ పాడతా తీయగా, సినిమా క్విజు, కౌంట్ డౌను, ప్రతిభ, మనసున మనసై ఇలాంటివన్నీ ఉండేది. ఇప్పుడంటే వేరే వేరే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా గిఫ్ట్స్ అన్ని కార్పొరేట్ టికెట్స్ అని ఇస్తున్నారు. కానీ నేను చాలా వాళ్ళకు అప్పుడే రామోజీ ఫిలిం సిటీ కూడా కొత్తగా కడుతున్నారు. అందులో కూడా మరి స్టూడియో పర్పస్లో అవసరం ఉంటాయి అని అక్కడికి తీసుకెళ్ళిండ్రు. అక్కడికి తీసుకెళ్ళి మాకు కూడా ఇక్కడ అవి కావాలి అని అన్నారు. అంటే నాకు నా శక్తి మేరకు నేను కొన్ని చేసినాను, కానీ అది అంత పెద్ద వర్క్ చేయాలంటే నా శక్తి సరిపోదు, నా మేధస్సు సరిపోదు, నా మ్యాన్ పవర్ సరిపోదు, ఎంతోమంది సహకారం తీసుకోవాలి, వాళ్ళని నేను మెయింటైన్ చేయలేకపోవచ్చు అని నా శక్తి మేరకు నేను ఒక్కరిని ఏదైతే చేయగలుగుతానో నా మిత్రులతోని అవి చేశాను. వాళ్ళు చాలా మందితో కూడా ఇంకా చేయించుకున్నారు. అటువంటి క్రమంలోనే అంటే ఒక స్ఫూర్తి అనేది ఎక్కడి నుంచి అయినా కానీ ప్రేరణ అనేది నైపుణ్యం అనేది తీసుకోవచ్చు. దానికి ఫలానా అది మంచిలో తీసుకోవచ్చు, చెడులో తీసుకోవచ్చు. అదే సార్ ఇప్పుడు నేను బ్రదర్ అదే 95-96లోనే మా పెంబర్తి రైల్వే స్టేషను పేల్చేసారు. ఇక మేము పని మీద హైదరాబాద్ పోతాం కదా, టికెట్ కౌంటర్ అవి ఇవన్నీ బ్లాస్ట్ అయిపోయినాయి కదా, ఓన్లీ జెండా ఊపేది అంతే ఎక్కడానికి. టికెట్ తీసుకోవాలంటే ఆలేరులో తీసుకోవాలి. ఆలేరులో తీసుకోవాలంటే ఆలేరు వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఈ పెంబర్తి వాళ్ళు కూడా అదే లైన్లో కట్టాలి. ఈ ట్రైన్ ఆగిన 1 నిమిషం 2 నిమిషాలలోనే టికెట్ ఇవ్వాలి. ఇక రద్దీ, కొత్త సినిమా కదా పబ్లిక్ ఎట్లుంటారు గట్లా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు జేబు దొంగలు, జేబు దొంగలు. నేను మా దోస్తులతోని పని మీద పోతున్నా, లోపల జేబులో 2000 రూపాయలు పెట్టుకున్నా, మీ జేబులో ఖర్చులకు పెట్టుకున్నా, పాయింట్ వేసుకున్నా, ఇన్షర్ట్ వేసుకున్నా, బెల్ట్ పెట్టుకున్నా. నేను టికెట్ వచ్చింది తీసుకున్నా, పోరాడి టికెట్ తీసుకున్నా అని సంతోషంతో బయటకు వచ్చిన తర్వాత ఇది ప్యాకెట్ బయటకు వచ్చి ఉన్నది, డబ్బులు పోయినాయి. వాస్తవాన్ని చెప్తున్నా, నాకు ఆర్థిక ఇబ్బంది లేదు కాబట్టి నేను బాధపడలేదు. అది చూసి అరే వాడు ఎంత మంచి కొట్టేసింది వాడు జేబు, బెల్టే ఉన్నాయి. వాస్తవానికి అనిపించింది నాకు, వాని పని వాడు నైపుణ్యంతో చేసిండు, మన పని కూడా మనం నైపుణ్యంతో చేసుకోవాలని అప్పుడే నేను ఆలోచిస్తూ అది నేను గుర్తు తెచ్చుకునేటోని. అన్నీ ప్రేరణ కల్పించినాయి. చిన్నప్పుడు అన్నగారికి అవార్డు రావడం అవుతుంది, ఇప్పుడు నేషనల్ అవార్డు ఐలాచార్య గారికి వచ్చిందా, అప్పుడంటే నేను పుట్టలేదు కదా, ఒకవేళ పుట్టినట్టు ఏది ఉంటే నేషనల్ అవార్డు వచ్చింది కదా అనుకుంటే అది కూడా వచ్చు కావచ్చు. అంటే మన మైండ్ లోపల నిక్షిప్తం కావాలి. ఒకట్లా స్ఫూర్తి అనేది ఎవరి నుంచి అయినా మనం తీసుకోవచ్చు. ఒక మనం మన అభివృద్ధికి ఇవన్నీ కూడా దాంట్లో మంచి దానిలో తీసుకోవచ్చు, చెడు దానిలో కూడా మనం మంచిది తీసుకోవచ్చు. ఈ విషయం అయితే నాకు బాగా గుర్తుండిపోయింది. మనకి తెలంగాణ నుంచి కాకుండా ఇంకా వేరే అవార్డులు ఏమైనా వచ్చాయి సార్ మీకు? నాకు ఈ స్టేట్ అవార్డు గవర్నమెంట్ ఇది, ఇంకా మళ్ళా గవర్నమెంట్ నుంచి అంటే నాకు అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు జిల్లా కలెక్టరు యోజన అవార్డు ఇచ్చిండ్రు. ప్రభాకర్ రెడ్డి గారు వారు ఉత్తమ యోజన అవార్డు ఇచ్చారు. తర్వాత వివిధ సాంస్కృతిక సంస్థలు కూడా అవార్డ్స్ ఇచ్చినాయి. నవసమాజ దర్పణ్ సంస్థ వాళ్ళు సుమన్ సినిమా యాక్టర్ సుమన్ గారి చేతుల మీదకి వెళ్ళి ఇచ్చారు. ఇంకా వంశీ ఇంటర్నేషనల్ వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదకి వెళ్ళి వాళ్ళు అవార్డు ఇచ్చిండ్రు. అలా ఇంకొక సంస్థ వాళ్ళు టీజీపీ పేర్వారం రాములు గారు వారి చేతి మీదకి వెళ్ళి ఏపీ ఫిల్మ్ సర్కిల్ వాళ్ళు డీజీపీ పేర్వారం రాములు గారు ఉండేప్పుడు వారి చేతి మీదకి వెళ్ళి అవార్డు తీసుకున్నాను. ఇంకా పలు స్వచ్ఛంద సంస్థలు నాకు గౌరవ పురస్కారము ఇచ్చినాయి. సార్, మా జనగాం స్టూడియో తరపు నుంచి వెళ్ళి మా ప్రేక్షకులకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? బ్రదర్, మీ జనగామ స్టూడియో పక్షాన మేము ఒక కళాకారులుగా ఒక అభ్యర్థనను చేస్తున్నాం వీక్షకులకు. మన దేశీయ వస్తువులను మనము వినియోగిద్దాము, మన హస్తకళలను మనము ప్రోత్సహిద్దాము, ఆదరిద్దాము.
అనేటువంటి ఒక ఆలోచన మీ లోపల కలగాలని ఆశిస్తున్నాము. మీ కార్యక్రమాలలో మీకు ఎలాంటి అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి పెంబర్తిలో ఇప్పుడు ప్రతి డిజైను మేము చేస్తున్నాము. కాబట్టి మామూలుగా గ్లాస్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఇంకేదో పింగాణి కానీ ఇలాంటి కాకుండా హస్తకళలే ఒక పెంబర్తి హస్తకళనే కాదు, ఏ తెలంగాణలో తయారయ్యేటువంటి ఏ హస్తకళాకృతి అయినా కానీ మీరు వినియోగించండి, హస్తకళలను ప్రోత్సహించండి, ఆదరించండి అని జనగామ స్టూడియో తరపున మరి వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీరు ఇంతమంది సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చూశారు కదా పెంబర్తి యొక్క హస్తకళల గొప్పతనాన్ని. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి జనగామ స్టూడియోస్. నమస్తే.